ధ్యానంతో ఉదయించాలి మనకు రోజు. అలా మనం అద్భుతంగా పత్రిజీ గారి యొక్క చెంతన చేరి అత్యంత అద్భుతంగా మన జీవితాలను తీర్చిదిద్దుకున్నాం, చక్కదిద్దుకున్నాం. ముఖ్యంగా సబ్జెక్టులకు వచ్చేద్దాం. హాఫ్ అన్ అవర్ లో చెప్పాలి కాబట్టి. నా పేరు కేశవరాజు, సొంతూరు తిరుపతి. 1994 ఫిబ్రవరి 28వ తారీఖున బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారిని కలిసేటువంటి భాగ్యం ఈ జన్మకు దొరికింది. ఎందుకు భాగ్యం అంటున్నానంటే, ఎంతో మంది పత్రిజీని కలవలేకపోయినారు. ఎన్నో కార్యక్రమాల గురించి పాంప్లెట్లు ఇచ్చినా, మరి అనౌన్స్మెంట్ చేసిన పుస్తకాలు ఇచ్చినా కూడా ఆయన చాలా మంది కలవలేకపోయారు. ఇప్పుడు బాధపడుతున్నారంతా కూడా. నేను చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికత పైన అన్వేషణలో ఉన్నాను కాబట్టి, పత్రిజీని కలవక ముందే అనేక ఆధ్యాత్మిక గురువులను కలిశాను కాబట్టి, అక్కడే నేను ఇమ్మడలేకపోయాను కాబట్టి, పత్రిజీని చూసిన వెంటనే ఈ జన్మకి ఈయనే ఆఖరి గురువు అనేటువంటిది నా యొక్క ఇన్నర్ సెన్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు చెప్పింది. అదే మరి ఆజ్ఞ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా పత్రిజీ చెప్పిందే సర్వస్వంగా భావించి నేను మరి ధ్యానం మొదలుపెట్టిన మరుసటి రోజు నుంచే ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. నాది పత్రిజీది, నేను పత్రిజీని కలవక ముందు 80 నుంచి కూడా 94 వరకు, అంటే ఒక 14 ఇయర్స్ కేశవరత్న అడ్వర్టైజర్స్ అనేటువంటి నా సొంత బిజినెస్ ఉండేది. అందువల్ల తిరుపతిలో తెలియనటువంటి వ్యాపార సంస్థ ఉండేది కాదు. అన్ని ఆఫీసులు, వ్యాపార సంస్థలు, సినిమా వాళ్ళు, మరి హీరో హోండా అయితేనేమి, మున్సిపాలిటీ, టిటిడి, ఆర్టీసీ, అన్ని వర్గాల వారితో, అన్ని రాజకీయాల వారితో, అన్ని గురువులతో నేను పరిచయాలు పెంచుకున్నాను నా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ద్వారాగా. మరి పత్రిజీని అప్పటికి కలవలేదు, కానీ తపన ఉండేది. నలుగురితో మాట్లాడేటప్పుడు ధ్యానం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, సరైన గురువు నాకు దొరకలేదు అని ఎన్నోసార్లు మరి అనే సందర్భాలు ఉన్నాయి. అప్పటికి కలిసినా కూడా వాళ్ళ దగ్గర ఇమ్మడలేకపోయాను కాబట్టి ఒకరోజు అన్నారు, నువ్వు ధ్యానం అంటావు కదా, పత్రిజీ వచ్చారంట కర్నూలు నుంచి, వచ్చి కలవండి అని. అప్పుడు వెళ్ళి అదే 1994 ఫిబ్రవరి 28వ తారీఖు. మరి ఆ రోజు నుంచి కూడా మరి నాకు ఏదైతే కావాలనుకున్నా, ఎదురు చూశానో, అన్వేషించానో దొరికింది కాబట్టి మరుసటి రోజు నుంచి ధ్యాన ప్రచారం మొదలుపెట్టాను. మరి ఎన్నో స్కూల్స్, కాలేజెస్, మరి పల్లెటూర్లంతా కూడా తిరిగాను. తిరుగుతా ఉండేటప్పుడు పత్రిజీ గారు 2004లో చెప్పాను, నేను మా చిత్తూరు జిల్లా అంతా తిరిగి ప్రచారం చేస్తున్నానంటే, నీది చిత్తూరు జిల్లా కాదు, కొంచెం ఆగు నేను చెప్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అన్నాడు. కరెక్ట్ గా, అంటే ప్రచారం అయితే ఆపలేదు, కొంచెం స్లో చేశాను, గురువు గారు చెప్పారు కాబట్టి. కరెక్ట్ గా 2004లో స్లో చేయమని చేశాను. 2005లో ఏప్రిల్లో చెప్పారు, నీది తిరుపతి కాదు, వెస్ట్ గోదావరికి వెళ్ళి అక్కడ ప్రచారం స్టార్ట్ చేయమని, హెడ్ క్వార్టర్ మార్చేస్తానని. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎవరో తెలియదు, మా జిల్లాలో తెలుసు కానీ అక్కడ ఎవరు తెలియదు. సరే, అక్కడికి వెళ్ళిన వెంటనే మరి ఎవరో ఒకరు తెలిసిన ఉండాలి కానీ, తటవర్తి వీరరాఘవరావు 3 రోజులు క్లాసులు చేసేవాడు అప్పుడే. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గర వెళ్ళి కాసేపు మాట్లాడిన తర్వాత, సరే సాయంత్రం అయిన తర్వాత మాట్లాడదాం, ప్రోగ్రామ్ అయిపోయినాక అన్నారు. మధ్యాహ్నం లంచ్ టైంకి అదే జిల్లాలో ఉన్నటువంటి భీమవరం పక్కన ఉన్నటువంటి ఆకివీడు డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు అటుగా వెళ్తుండి వచ్చారు లోపలికి. నేను కొత్తగా ఉన్నాను కదా, ఏ ఊరు అన్నారు. అన్ని విషయాలు చెప్పిన తర్వాత, ఇలా గురుగారు పంపించారంటే, అయితే మీ లగేజ్ ఆడని తీసుకోమన్నారు. తీసుకున్నాను. మరి అప్పటికే ఒక పెరాలసిస్ పేషెంట్ అద్భుతమైన మాస్టర్ గా ఎదిగాడు. పెరాలసిస్ అంటే ఇప్పుడు అతను చూస్తే పెరాలసిస్ పేషెంట్ గా నమ్మరు. అండలూరు వెంకటేశ్వరు అతను కూడా కనపడితే, నీ లగేజ్ కూడా తీసుకున్నాడు. మమ్మల్ని ఇద్దరిని కార్లో తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి, మరి అక్కడ ఆ రోజు నా గురించి అన్ని అడిగాడు. అన్ని చెప్పిన తర్వాత, సరే గురుగారు పంపించారు కదా, మీకు మోటార్ సైకిల్ ఇస్తాను, ఇతను ఈ జిల్లా అయినా, మీరు రోజు నా దగ్గర నుంచి బయలుదేరి, అంటే ఆకువీ నుంచి బయలుదేరి మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో తిరిగి మళ్ళీ సాయంత్రం రండి అన్నారు. అలా నా యొక్క విస్తృతమైన ధ్యాన ప్రచారం ఆకువీడి నుంచి ప్రారంభమైంది, వెస్ట్ గోదావరిలో ప్రారంభమైంది. అలా చేస్తూ ఉంటే మరి అక్కడ డిఏఓ పార్వతి గారు నాకు క్లాస్కి వచ్చారు. మళ్ళీ 2వ రోజు వచ్చారు. అప్పుడు అడిగారు ఆమె, మరి విద్యార్థులకు ధ్యానం బాగా ఉపయోగపడుతుంది అన్నారు కదా,
అంటే అవును మేడం చెప్పేసి వెళ్ళిపోతుంటాను నేను. మళ్ళీ వాళ్ళు చేస్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పాను. అటు నుంచి ఆమె కస్తూర్బా గర్ల్స్ హై స్కూల్లో ప్రోగ్రామ్ పెట్టించారు. 1 వీక్ అంతా పిల్లల్లో మార్పు వచ్చింది. కలెక్టర్ గారిని కలుద్దాం రండి అన్నారు. వెళ్ళాం. అంటే క్లుప్తంగా చెప్తున్నాను అన్నమాట మనకు. వెళ్ళిన తర్వాత ఆయన నాకు అరగంట ధ్యానం చెప్పి తర్వాత మీరు మాట్లాడండి అన్నాడు. ఆయన లవ్ అగర్వాల్ కలెక్టర్ వెస్ట్ గోదావరి 2005. ఆయన ధ్యానం చెప్పిన తర్వాత మీరు అడుగుతున్నది ఏదో కొత్తగా ఉంది. మేము ఇంతవరకు ఇలాంటి ప్రొసీడింగ్స్ ఎప్పుడు ఇవ్వలేదు. మీకు ఎలా కావాలన్న ప్రొసీడింగ్స్ రాసుకురండి నేను సంతకం పెడతానన్నారు. వెంటనే కంప్యూటర్ ఆపరేటర్ని పిలిచారు. చెప్పాము. నేనే కరెక్షన్ చేశాను. ఆ మ్యాటర్ అంతా కూడా ఫైనల్ గా ఆయన దగ్గర పెట్టాం. ఏం రాసుకున్నామంటే ఈ ప్రొసీడింగ్స్ ఎండిఓ దగ్గరికి వెళ్ళాలి. మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్. మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంఏఓ గారికి ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఒక్కొక్క స్కూల్ నుంచి ఒక్కొక్క టీచర్ని పిలిపించాలి. ఆ టీచర్ మన దగ్గర ధ్యానం నేర్చుకొని మళ్ళీ వాళ్ళ స్కూల్లో పోయి 15 మినిట్స్ ధ్యానం చేయించాలి ఆ స్కూల్ పిల్లలకి. అలా ప్రొసీడింగ్స్ ఇస్తే అద్భుతంగా పత్రిజీ గారు దానికి ధ్యాన విజ్ఞాన కార్యక్రమం అని పేరు ఇచ్చారు. ధ్యాన విజ్ఞాన కార్యక్రమం వెస్ట్ గోదావరి అయిపోయింది 2005లో. 2006లో మరి ఎస్ఎస్సి రిజల్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. తర్వాత అటు నుంచి గుంటూరు వెళ్ళాను. వెలగపూడి లక్ష్మణరావు గారు ఇలాంటి ప్రోగ్రామ్ ని అక్కడ కలెక్టర్ గారు జయలక్ష్మి గారిని ఆమె కలిసి ఆమె ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ జిల్లా చేసేసాను. అయిన తర్వాత ఖమ్మం వాళ్ళు పిలిచారు. ఖమ్మంలో శశిభూషణ్ కుమార్ కలెక్టర్ గారు ఆయన కలిసాము. ఆయన కూడా ప్రొసీడింగ్స్ ఇస్తే ఖమ్మం జిల్లా చేశాం. అంటే 2005, 2006, 2007. 2007 అయిపోయింది ప్రోగ్రామ్. జూన్ కంతా అయిపోయింది. జూన్ జూలైకి అయిపోతేనే కేశవరాజు ఇంక నీ ఇష్ట ప్రకారం వెళ్ళొద్దు. నేను ఎక్కడ చెప్తే అక్కడ నువ్వు వెళ్ళాలన్నాడు. సరే సార్ అన్నావు. అయితే నువ్వు ఇప్పటి నుంచి 6 మంత్స్ అంటే డిసెంబర్లో ధ్యాన యజ్ఞం తిరువణ్ణామలలో చేస్తాం. అక్కడ 6 మంత్స్ మకా మార్చేయమన్నారు. అక్కడికి వెళ్ళాను. 6 మంత్స్ తిరువణ్ణామలలో ఉన్నాను. నేను మానవ సుప్రసాద్, చెన్నై జగదీష్ మేము ముగ్గురం ఆర్గనైజర్స్ గా ఆ ధ్యాన యజ్ఞం కంప్లీట్ చేశాం. అయిన తర్వాత 2008లో పత్రిజీ కేశవరాజు అమర్నాథ్ వెళ్ళాలయ్యా మనం కలిసి అన్నారు. అమర్నాథ్లో ధ్యానం చేయాలన్నారు. 200 మందితో నేనే ఆర్గనైజర్ అండి. 200 మందితో అమర్నాథ్ పత్రి మేడం పత్రి సార్ అంతా వెళ్ళాం. అక్కడ అంతా కూడా చూసుకొని వచ్చాం. మళ్ళీ 2009లో కేశవరాజు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ మరియు మహాతార్ బాబు కేవ్ చూడాలి నువ్వే ఆర్గనైజ్ చేయాలన్నారు. ఎస్ అన్నాం. 300 మందితో ఫస్ట్ టైం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఆ రెండు ప్రదేశాలు అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ని మహాతార్ బాబా కేవ్ ను చూసింది నేనే. పైలట్ ట్రిప్ వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేసేటప్పుడు 300 మందితో సార్తో కలిసి మహాతార్ బాబా కేవ్ మరియు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూసిన తర్వాత 2009 ఇది. కేశవరాజు ఒక 3 మంత్స్ శ్రీశైలంలో ఉండు, అక్కడ ధ్యాన యజ్ఞం చేస్తామన్నారు. సరే సార్ అన్నాను. 3 మంత్స్ అక్కడ ఉన్నాను. అక్కడ జక్కా రాఘవరావు గారు, నేను, మారం సుప్రసాద్ మరి మేమంతా ఆర్గనైజ్ చేసుకుంటాం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 2009 అయిపోయింది. 2010లో సారు గుజరాత్ టూర్ పెట్టమన్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన వెంటనే నీకేం పని అయ్యా తిరుపతిలో నీ హెడ్ క్వార్టర్ మళ్ళీ మార్చేస్తున్నాను. తిరుపతి నుంచి వెస్ట్ గోదావరికి వెళ్ళావు, అని మళ్ళీ తిరుపతి వెళ్ళావు. ఇప్పుడు నీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చే హైదరాబాద్ అన్నారు. వచ్చేసాను. ఈఎంఐ చేసాడేమో ఎస్ అనడమే, నో అనేది ఆవగింజంత కూడా నాకు ఉండేది కాదు. ఆ నో అనాలని అనిపించేది కాదు. గురువు గారు చెప్పారు ఎస్ అంతే. వచ్చేసిన తర్వాత మనకు 1991లో మన మూమెంట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ప్రారంభమైతే ఒక కరపత్రంతో ప్రారంభమైంది. తర్వాత మెల్లిగా 10 సంవత్సరాలకు 2001లో మన ధ్యానాంధ్రప్రదేశ్ గా పత్రిజీ మనకంటూ ఒక తెలుగు మ్యాగజైన్ ఉండాలని ప్రారంభించారు. ఓషో ప్రసాద్ అని ఉండి అతను ప్రారంభిస్తే దాన్ని మెయింటైన్ చేయడం కోసం కూకట్పల్లిలో ఉంటారు రమా మేడం అప్పచెప్పారు. 2010 వరకు ఆమె చూసుకుంటున్నారు. నన్ను రమ్మన్నారు కదా, ఏం పనో తెలియదు, ఏం చేయాలో తెలియదు. సార్ 1 వీక్ ఉండేవాళ్ళు మ్యాగజైన్ కరెక్షన్ కోసం, తెలుగు అండ్ ఇంగ్లీష్. అప్పుడు సార్తో పాటు ఉండడం, సార్ ఎక్కడికి వెళ్తే సిటీలో కార్యక్రమాలకు వెళ్ళడం. కరెక్ట్గా 2011లో రమా మేడం మీరు ఇంతవరకు ధ్యానాంధ్రప్రదేశ్ అద్భుతంగా తీసుకొచ్చారు, మీరు ఇంక రెస్ట్ తీసుకోండి, ఇక మీదట కేశవరాజు చూసుకుంటారు అని చెప్పడం జరిగింది. అలా ధ్యానాంధ్రప్రదేశ్ యొక్క పబ్లిషర్ గా 2011లో తీసుకోవడం జరిగింది. తీసుకోవడం అంటే సార్ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రం రెండుగా విడిపోయింది. అప్పుడు ఇంకా మనకు 2 పత్రికలు ఎందుకు, ధ్యానాంధ్రప్రదేశ్, ధ్యాన తెలంగాణ అని. మన లక్ష్యం ధ్యాన జగత్ కాబట్టి మనం పేరు మార్చేద్దామని సారు 2014లో మనం అనుకుంటే 2015కి అది మనకు ప్రొసీడింగ్స్ అంతా వచ్చాయి.
ధ్యాన జగత్తుగా. మరి అలా హైదరాబాద్ లో 2010 నుంచి నేను ఈ మ్యాగజైన్ చూసుకోవడం కోసం ఇక్కడ ఉండిపోవడం జరిగింది. అయితే పత్రిజీతో ప్రయాణం మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి మనకు మరి పత్రిజీ కలిసినప్పుడు మేము నలుగురమే తిరుపతిలో